అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ్ ప్రసాద్. అయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో తీసినటువంటి మెగా డిఎస్సి 2025లో నేను సెకండ్ డిగ్రీ టీచర్ గా SGT గా సెలెక్ట్ అవడం జరిగింది. కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం మండలంలో ఏలేశ్వరం మున్సిపాలిటీలోనే మాది ఒక సాధారణ రైతు కూలి కుటుంబం. మా ఏలేశ్వరంలో ఎక్కువగా ఈ రాళ్ల క్వారీలు వాటికి సంబంధించిన క్రషర్లు ఉండేవి. సో మా నాన్నగారు ఆ క్రషర్లోనే చిన్నప్పుడు గుమస్తాగా పనిచేస్తుండేవారు. మేము కూడా చిన్నప్పుడు మా ఊర్లోనే ఒక చిన్న కాన్వెంట్ లో చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో మా నాన్నగారు అనేక కారణాల వల్ల కొంచెం డ్రింకింగ్ కి బాగా అలవాటు పడడం వల్ల ఫ్యామిలీ అనేది కొంచెం స్ట్రగుల్ అయింది. మేము హై స్కూల్ కి వచ్చేసిన తర్వాత అంటే 5వ తరగతి పూర్తయి 6వ తరగతికి వచ్చిన తర్వాత మేము మా ఏలెస్ట్ లోనే గవర్నమెంట్ హై స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే 10th క్లాస్ పూర్తయిన తర్వాత నాకు 10th క్లాస్ లో 550 మార్కులు వచ్చినాయండి. IIIT సీట్ వచ్చిన తర్వాత నేను అప్పుడు ఇంకా అంత దూరం వెళ్ళలేకపోయాను. మా ఊర్లోనే జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. దాదాపు అదే సమయంలో హై స్కూల్ టీచర్స్ ద్వారా మాకు పడలా చారిటబుల్ ట్రస్ట్ గురించి తెలిసింది. పడలా చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చేటటువంటి స్కాలర్షిప్, మోరల్ సపోర్ట్ వల్ల అలా మేము కొద్దిగా చదువుకోవడం జరిగింది. నేను మా ఊరు కాలేజీలోనే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత త్వరగా గవర్నమెంట్ జాబ్ కొట్టి ఆ తర్వాత ఏదో ఒక ఇంకా హయ్యర్ చదువుదాం అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నాను. ఆ క్రమంలోనే నేను ఏం చేశానంటే డైట్ సెట్ అని చెప్పి డిఎడ్ కోర్స్ చేశానండి. సో దానికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ డైట్ అది నేను రాయడం జరిగింది. నాకు మంచి ర్యాంక్ వచ్చింది. సో పెద్దాపురంలోనే ఒక ప్రైవేట్ కాలేజీలో నాకు ఫ్రీ సీట్ రావడం జరిగింది. సో అప్పుడు నేను ఆ పెద్దాపురంలోనే శ్రీ శ్రీనివాస కాలేజీలో డిఎడ్ పూర్తి చేయడం జరిగింది. మరి ఆ సమయంలోనే ప్రైవేట్ కాలేజీలు కట్టించుకునే బిల్డింగ్ ఫండ్ కి సంబంధించి కూడా పడాల చారిటబుల్ ట్రస్ట్ నాకు కొద్దిగా అమౌంట్ ఇచ్చి నాకు సహాయం చేయడం అనేది జరిగింది. దాని తర్వాత నేను రాజమండ్రిలో డిఎస్సికి సంబంధించి కోచింగ్ తీసుకున్నాను. ప్రైవేట్ గా కూడా డిగ్రీ చదువుతుండేవాడిని. ఇలా చదువుతున్నటువంటి క్రమంలోనే ప్రైవేట్ స్కూల్లో కూడా పనిచేసేవాడిని. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలోనే 2017లో ఆంధ్రప్రదేశ్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పెట్టే ప్రాథమిక పరీక్ష టెట్ అనే దాన్ని నిర్వహించడం జరిగిందండి. నేను అది రాశాను. ఆ తర్వాత పరిస్థితుల్లో పడాలా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ శ్రీ పడాల సూర్యప్రసాద్ గారి ఇన్స్పిరేషన్ వల్ల మా ఊర్లోనే నేను చాలా నా ఫ్రెండ్స్ ని కలుపుకొని ఆ మనీ లేకపోయినా సరే మనం సర్వీస్ ద్వారా ఏం చేయగలము అని చెప్పి గవర్నమెంట్ హై స్కూల్లో పిల్లలకి కెరీర్ గైడెన్స్ మీద అవగాహన కల్పించడము, ఇంకా బ్లడ్ డొనేషన్ కి సంబంధించి చుట్టూ వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడము, అలాగే వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఎవరైతే నీడీగా ఉన్నారో వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడము. ఆంధ్రప్రదేశ్ లో 2018వ సంవత్సరంలో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి TRT ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగిందండి. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. అయితే ఆ టెస్ట్ లో నేను చాలా బాగా రాశాను. ఆల్మోస్ట్ జాబ్ వచ్చేస్తుందని అనుకున్నాను. నా ర్యాంక్ కూడా చాలా మంచిది. చాలా కొద్దిలో నేను జాబ్ మిస్ అవ్వడం అనేది జరిగిందండి. 2022లో వచ్చినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ లో మెయిన్ గా నేను ట్రై చేశానండి. అందులో ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయ్యాను. మొత్తం ఆ గ్రౌండ్ ఈవెంట్స్ అన్ని కూడా క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ లో కూడా డిస్క్రిప్టివ్ పేపర్ లో క్వాలిఫై అయ్యాను. అయితే మెయిన్స్ లో చాలా కొద్ది మార్కులతో జాబ్ అనేది మిస్ కావడం జరిగింది. మరి దాదాపు అదే సమయంలో మన పడాలా చారిటబుల్ ట్రస్ట్ సూర్యప్రసాద్ గారు ఉన్నతి ప్రాజెక్ట్ లో జాయిన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నాకు ఆయన చాలా సార్లు గైడెన్స్ ఇచ్చి, రామ్ ఇక్కడతో ఆగొద్దు, డిస్కరేజ్ అవ్వద్దు, ఇంకా చదవాలి, ఈ ఛాన్స్ కాకపోతే ఇంకో ఛాన్స్ ఉంటుంది అని చెప్పి చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది సూర్యప్రసాద్ గారు. దాని ద్వారా నేను ఇంకా స్టడీస్ కంటిన్యూ చేశాను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కొత్త గవర్నమెంట్ మారింది 2025 జూన్ లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి ఎగ్జామ్ లోనే నేను ఈస్ట్ గోదావరిలో SGT లో 76వ ర్యాంక్ సాధించి, అంటే లాస్ట్ టైం జస్ట్ మిస్ అయ్యాను, కానీ ఈసారి మాత్రం ఏకంగా ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టాలని డిసైడ్ అయ్యాను. ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టాను. పడాల సూర్యప్రసాద్ సార్ నేర్పించినటువంటి, అంటే మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళలో మనం ఎంత చేయగలమో అంతా సర్వీస్ చేయాలి. అంటే అది ఏదో ఒక రూపంలో, అది డబ్బు రూపంలో కావచ్చు, నాలెడ్జ్ రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో చేయాలి అనేది మాత్రం నా లైఫ్ విజన్ స్టేట్మెంట్ గా నేను పెట్టుకున్నాను. అందరికీ థ్యాంక్ యూ. చాలా ఇబ్బందులు పడ్డానండి, బాధలు పడ్డాను. మధ్య తరగతి కుటుంబం, బయటికి వెళ్ళి దారి లేదు, ఇంట్లో భరించిన చాలా బరువుగా ఉండేది. ఏదో దేవుడు ఇచ్చిన కాడికే ఎంతరో బుద్ధిగా బాగా చదువుకున్నారండి.